హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి కాజు రొయ్యల ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటన్నిటికంటే ముందు వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు కాజు రొయ్యల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాజు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, ధనియాల పొడి, ఇది వచ్చేసి జీలకర్ర పొడి, మిరియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఇవండి మన కాజు రొయ్యల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. చూద్దామా, చేద్దామా, రండి. ముందుగా మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని మంచిగా స్టవ్ ఆన్ చేసామండి. ఇందులోకి రొయ్యలు వేసేసాను. ఈ రొయ్యలు మంచిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్లోకి కాస్త సాల్ట్, అలాగే పసుపు. నేను పసుపు వచ్చేసి మీకు కావాల్సిన పదార్థాల్లో చెప్పలేదు, యాడ్ చేసుకోండి. మనం చేసే మిస్టేక్ ఎప్పుడు, నేను చేసే మిస్టేక్ ఎప్పుడు ఏవో కొన్ని ఐటమ్స్ మర్చిపోతూ ఉంటాను. కాబట్టి మీరు ఏమనుకోకుండా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం ఇప్పుడు కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఇవి వచ్చేసి వైజాగ్ నుండి వచ్చినాయండి రొయ్యలు. ఇవి సముద్రపు రొయ్యలు, కాస్త పెద్దగానే ఉన్నాయి. మన ఫిష్ మార్కెట్లో దొరికేదానికన్నా కాస్త పెద్దవి మంచి రొయ్యలు. పసుపు వేసుకున్నాము. మా చెల్లి వైజాగ్ నుండి తెచ్చిందండి, రాధిక. తను తెచ్చింది. మంచి కాజు రొయ్యల ఫ్రై చేద్దామని తీసుకున్నాం మీకోసం. తప్పకుండా బాగా మంచిగా అవి బాయిల్ అవుతున్నాయి. ఇదే విధంగా ఆ వాటర్ అంతా కూడా అవి మంచిగా డ్రై అయ్యేంత వరకు వాటర్ మొత్తము ఉడికించుకోవాలి. కాబట్టి ఇవి తీసి పక్కన పెట్టేసి కడాయి తీసి పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం, మంచిగా హీట్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఈ కాజు రొయ్యల ఫ్రైకి. మరి ఎక్కువ అంటే ఎక్కువ కాదు, మన రొయ్యలకి తగినంత వేసుకుంటాము అంతవరకే. మన ఇంట్లో మనం ఆయిల్ ఎంత వాడతామో దాన్ని బట్టి మీరు కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను వేస్తున్నానని కాదండి, మీ ఇంట్లో మీరు కొందరు ఎక్కువ వాడతారు, కొందరు తక్కువ వాడతారు. కొందరు డైట్ ఉందని అసలు ఒక స్పూను 2 స్పూన్లు వేసుకుంటారు. ఆ విధంగా ఎవరికి తోచినంత వాళ్ళు ఆయిల్ తగినంత వేసుకోవచ్చు. దానికి ఏమీ అభ్యంతరం లేదు. హ్యాపీగా ఇప్పుడు మనం మంచి కాజు రొయ్యల ఫ్రైకి ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ హీట్ అయిందండి మంచిగా. ఇప్పుడు ఇందులోకి సాజీరా, మంచిగా 2 చెక్క, 2 లవంగాలు, 2 యాలాచి, ఈ విధంగా మనము మసాలాలు వేసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా చెక్క ఒక కప్పు ఉల్లిపాయలండి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్న పెద్ద సైజు, తరిగితే మనకు మంచిగా ఒక కప్పు వచ్చేసినాయి. వాటిని వేసేసుకున్నాం. అవి కూడా బాగా కాస్త కొద్దిగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ గోల్డ్ కలర్ అవసరం లేదు. కాస్త ఉల్లిపాయలు ఎర్రపడ్డాయంటే ఆ కూరకే మంచి రుచి వస్తుందండి. కాజు రొయ్యల ఫ్రైకి అంత టేస్ట్ ఉంటుంది. ఆ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనకు కాస్త కలర్ చేంజ్ అవుతూ వచ్చేసాయి కదా. ఉల్లిపాయలు కూడా కాస్త రెడ్ అయిపోయాయి, చూస్తున్నారు కదా. మనం మాట్లాడుతుండగానే ఉల్లిపాయలు కూడా కాస్త వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఏం వేస్తే మంచి గుమగుమలు వస్తావో అదే వేద్దాం. అదే ఏంటి, అల్లం వెల్లుల్లి అండి, కాదు పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అండి, అల్లం వెల్లుల్లి కాదు, పచ్చిమిర్చి వేసాక అవి కాస్త వేగిన తర్వాత మనము ఇందులోకి చెప్పండి ఏమేద్దాం. వావ్, స్మెల్, ఉల్లిపాయల స్మెల్ అదిరిపోతుంది.
చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసేసాం. అది కాస్త చిటపటలాడి హ్యాపీగా అందులో వేగిపోయింది, వేగుతూ కూడా ఉంది. అదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే వాటి జొతకి అవి కూడా కాస్త నేను చక్కగా కబుర్లు చెప్తూ వేగిపోతాయి అన్నమాట. సింపుల్. హ్యాపీగా అన్నీ జొత కడుతూ మనం వేసిన మసాలాలన్నీ చక్కగా వేగుతూ మనకు మంచి గుమగుమల్ని అందిస్తాయి. అల్లం వెల్లుల్లి పడేసరికి ఆ స్మెల్ ఉందే, వావ్! నాకు ఇంకా జలుబు తగ్గలేదు, కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి, తెలుస్తుంది. అంత మంచిగా ఉంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసినప్పుడు అంత మంచి వాసనని పీలుస్తూ ఎంజాయ్ చేయండి. ఆ వంట చేస్తూ ఆ టేస్టు, ఆ మసాలా, అల్లం వెల్లుల్లి, వావ్, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు టమోటా ముక్కలు వేసుకుందాం. నేను 2 పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను. మంచిగా కట్ చేసింటే 1 కప్పు అయినాయి. అవి కూడా మనము ఇందులోకి వేసేసుకుందాం. ఈ కాజు రొయ్యల ఫ్రైకి ఈ మసాలా అంతా వేయించడంలోనే ఉందండి దాని యొక్క టేస్ట్ రొయ్యలకి వస్తుంది. ఇప్పుడు చక్కగా మంచిగా వేగిపోతున్నాయి. వాటితో పాటు మనము వేయాల్సింది వేస్తే అవి ఇంకాస్త మంచిగా వేగుతాయి. అదేనండి, ఆలస్యం ఎందుకు, వేసేస్తున్నాను. వేసాను. అదే ఏం వేయాలా అని చూస్తూ ఉండగా సాల్ట్ గుర్తొచ్చిందండి నాకు. నేను చక్కగా సాల్ట్ వేసేసాను. ఆ టమోటాలు వావ్, ఇంకా సాల్ట్ వచ్చేసింది కదా అని మంచిగా కుక్ అవ్వచ్చు, హ్యాపీగా గ్రేవీ వచ్చేస్తుంది అనేసి ఎంజాయ్ చేస్తున్నాయి. ఈలోగా పసుపు కూడా వేసేసాం కదా, ఇంకాస్త ఎంజాయ్ చేస్తూ అవి మంచిగా వేగిపోతున్నాయి. చూసారా ఎంత మంచిగా అన్నీ కలిసిపోయి ఎంచక్కా ఫ్రై అయిపోతున్నాయి. మన కాజు రొయ్యల ఫ్రై కోసం మనకంత టేస్ట్ని ఇవ్వడానికి అవి అంత కష్టపడి మరి ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చి అండి, రాయలసీమ ఘాటు పడితేనే మనకి దానికి ఇంకాస్త టెక్స్చర్ వస్తుంది, మనకు మంచిగా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది. కారం వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కాజు, మెయిన్గా మనం చేసేది కాజు రొయ్యల ఫ్రై కాబట్టి 1 కప్పు కాజు వేసుకున్నానండి. అవి వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇప్పుడు వేసేస్తే అవి కూడా వాటితో పాటు మంచిగా క్రిస్పీగా అవుతాయి, మెత్తగా అయితే ఉండవు. మీరు కావాలంటే కూర చేసి చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి అది, చూసారు కదా. అవి కూడా గట్టి పడిపోయి కాజు మంచిగా తినేటప్పుడు మనకు క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకాస్త మగ్గాలి, అంతవరకు మనము వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనకి పక్కన ఉంచుకున్న రొయ్యలు కూడా హ్యాపీగా ఉడికిపోయాయి. తీసి ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నా. ఈ రొయ్యలు వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి కంపల్సరీగా. అప్పుడే అది మంచిగా ఉడికి కరెక్ట్గా ఎంత ముక్క ఉడకాలో అంత బాగా ఉడికిపోతుంది. ఆ రొయ్యలు చూసారా, భూచక్రాల్లాగా రౌండ్గా గుండ్రంగా ఉంటాయి. ఉడికినాక కదలకుండా భలే ముద్దుగా ఉంటాయండి అవి మాత్రము. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. చూసారు కదా కాజు రొయ్యల ఫ్రై ఎంత మంచిగా, నాకైతే స్మెల్ అదిరిపోతుంది. ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోతుందా, అందులోకి హ్యాపీగా రోటీనా రైసా నెక్స్ట్ అది తర్వాత. ముందు కూర అయిపోయిందా, దానికి ఏదో ఒకటి చేసేసుకొని తినేసేయడమే గబగబా, అంతే. అంత ఫాస్ట్గా, అంత టేస్టీగా ఉంది, అంత త్వరగా తినాలనిపించేలాగా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర పొడి కాస్త 1/2 స్పూన్ అండి, చాలా ఎక్కువ అవసరం లేదు. ఇది వచ్చేసి మిరియాల పొడి, వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి. 1 by 1, తొందర ఏం లేదు, ఒకటి తర్వాత ఒకటి వేసి మంచిగా కలుపుకుందాం. చూసారు కదా
ఎంత మంచిగా ఉన్నాయో రొయ్యలు. ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి అండి, చెక్క 2 స్పూన్లు తీసుకున్న ధనియాల పొడి వేసేసాము, చల్లేసాము, కలిపేస్తూనే ఉన్నాము. అలా కలపడం వల్ల మసాలా మొత్తము ప్రతి ఒక్క రొయ్యకు అది మసాలా పట్టుకొని మనం తినేటప్పుడు కూడా అంత స్పైసీగా అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము మెంతికూర వచ్చేసి 2 కట్టలండి, మంచిగా కట్ చేసుకొని కడుక్కొని సన్నగా వేసుకోవాలి. ఈ మెంతికూర వేయడం వల్ల అందులోని ఉన్న వాటర్ కూడా మంచిగా డ్రై అయిపోయి మెంతికూర కూడా మంచిగా ఫ్రై అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. మరి నేను చూపించే ఈ కాజు రొయ్యల ఫ్రై, సరేనా? ఇప్పుడు అది అలాగే ఒక 2 నిమిషాలు వదిలేద్దాం సన్నని మంట పైన అండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, ఇంకా అయిపోయింది హై ఫ్లేమ్ కదా. సన్నని మంట మీదనే పెట్టేసుకోవాలి. చూసారు కదా, మంచిగా మెంతి కూర కూడా ఫ్రై అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా, చూడటానికే అంత కలర్ఫుల్గా అంత టెక్స్చర్గా కనిపిస్తుండేదాన్ని. ఇంకా టేస్ట్కి ఏం లోటు ఉంటుంది? ఏం లోటు ఉండదు. హ్యాపీగా ధైర్యంగా తినేయచ్చు. ఇంకంతే. ఇప్పుడు మనము ఫైనల్ టచ్ ఉంది కదా, కొత్తిమీర వేసేస్తున్నాను. వావ్, ఇది అండి రెసిపీకి ముగింపు అంటే ఇలా ఉంటుంది. ఈ కాజు రొయ్యల ఫ్రైకి కొత్తిమీర పడగానే ఇంకాస్త దానికి అందం వచ్చేసింది. ఆ కాజు రొయ్యలకి అంత చూడడానికి అంత అందంగా ఉంది. తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో మీరే ట్రై చేయండి. మనకు రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ దొరకదే అనేలాగా మీరు ఫీల్ అవుతారు, తింటారు కూడా ట్రై చేసి. ఓకేనా? ఇది అండి మన కాజు రొయ్యల ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.